కపరాడ సర్వే నంబర్ 41/4 54వ వార్డు జీవీఎంసీలో ఒక ప్రైవేట్ వ్యక్తి 19 సెంట్లు తన భూమి పోయిందని, జీవీఎంసీ అక్కడ కాలువ నిర్మించిందని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు రెవెన్యూ సంస్థలో. అసలు ఆ దరఖాస్తు పెట్టినటువంటి వ్యక్తికి అసలు భూమి హక్కు ఉందా? భూమి హక్కుకి సంబంధించిన డాక్యుమెంట్ సబ్మిట్ చేశారా? 19 సెంట్లు. ఇది సర్వే రిపోర్టు. ఇప్పుడు సర్వే రిపోర్టు ఇప్పుడు ఇచ్చినటువంటిది రీసెంట్ గా 28/12/24 ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు. ఈ 41/4 సర్వే నంబర్ 19 సెంట్లు ఏమనుందంటే, సర్వే నంబర్ 41/4 22A యుఎల్సి రిజిస్టర్ ప్రకారం యుఎల్సి భూమిగా నమోదు కాబడి ఉన్నది. అంటే ప్రభుత్వ భూమి కింద నమోదు కాబడినటువంటి ఇక్కడ ఆయన సైట్ కి ఏదైతే కాలువగా కచ్చా వాటర్ ఫ్లోగా ఉన్నటువంటి వాటర్ బాడీ ఏదైతే సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఆ యొక్క కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ దగ్గర జీవీఎంసీలు ఇప్పటి వరకు ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టలేదు. జీవీఎంసీ పొజిషన్ లో లేదు. దరఖాస్తు పెట్టుకున్నటువంటి వ్యక్తికి ఇది ప్రభుత్వ భూమి అని కూడా తెలియాలి. అలాంటిది ప్రభుత్వ భూమి అయి ఉండి దరఖాస్తు చేసుకొని టీడీఆర్ ఇచ్చేయారని చెప్పేసి చాలా క్లియర్గా మంగళగిరిలో ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పెద్దల దగ్గర నుంచి ఇక్కడ ఒత్తులు తీసుకొచ్చి ఆగమేఘాల మీద టీడీఆర్ ఇచ్చేయమని అంటున్నారు. ఆయన పెట్టుకున్నటువంటి 41/4 సర్వే నంబర్లో 19 సెంట్లు క్లెయిమ్ చేస్తున్న దానికి సర్వేలు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే 0.023 సెంట్లలో 110 గజాలంటే బరెల్ గ్రౌండ్ ఉంది. 13 గజాల్లో ఏసీసీ ఒక చిన్న షెడ్ ఉంది. 36 గజాల్లో ఒక చిన్న ఏసీసీ 1 షెడ్ ఉంది. 545 గజాల్లో కచ్చా డ్రైన్ ఉంది. జీవీఎంసీ పోర్షన్ లో లేదు. అది దశాబ్దాల కాలం నుంచి సహజ సిద్ధంగా నీరు పారుతున్నటువంటిది. కేవలం 2 గజాల్లో టాయిలెట్స్ ఉన్నాయి. వేకెంట్ స్పేస్ 117 గజాలు, వేకెంట్ స్పేస్ కూడా 94 గజాలు, అంటే మొత్తం 920 గజాలు చదరపు గజాలు పని జరుగుతూ ఉంది. ఇంకొక విషయం, ఏదైతే రేవలపాలెం బక్కనపాలెంలో ఉన్నటువంటి నవోదయ స్కూల్ రోడ్లో రేవలపాలెం టీడీఆర్, ఇది ఒక ఫేక్ టీడీఆర్, దొంగ టీడీఆర్. ఇది 200 కోట్ల రూపాయలు ఇల్లు చేసేటువంటి అక్రమ టీడీఆర్ని 31,565 గజాలు. అసలు అత్యంత దారుణంగా అడ్డగోలుగా ఈ టీడీఆర్ బాండ్ని ఇచ్చారని చెప్పి 200 కోట్ల రూపాయలు అక్రమ టీడీఆర్ని అభియన్స్ లో పెట్టాలని మేము అప్పటి కమిషనర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ టీడీఆర్ నడిపించింది ఒక టీడీఆర్ బ్రోకర్, టీడీఆర్ మాఫియాలో ఒక వ్యక్తి. ఆ యొక్క వ్యక్తి టీడీఆర్ని మంజూరు చేసినప్పుడు డోర్ నెంబరు జీవీఎంసీ గిఫ్ట్ చేసింది ఏదైతే 1-25 ఉందో, ఆ 1-25లో ఆ రోజు మార్కెట్ వాల్యూ 40,000 రూపాయలు గజం అయితే, టీడీఆర్ మంజూరు చేసిన రోజు నాడు, జీవీఎంసీ గిఫ్ట్ చేసిన రోజు నాడు ఆ డోర్ నంబర్లో 40,000 రూపాయలు ఉన్నటువంటి విలువ. టీడీఆర్ మంజూరు చేసిన రోజు నాడు ఏ రోజైతే 18/10/2023 టీడీఆర్ మంజూరు చేశారో అక్రమంగా, డోర్ నంబర్ కూడా టీడీఆర్ లో మెన్షన్ చేయకుండా ఇదే టీడీఆర్ అదే రోజు నాడు డోర్ నంబర్ మార్చేసి, అంటే 1-23/29 ఇక్కడ గజం 55,000 రూపాయలు ఉంది.
అంటే టీడీఆర్ దొంగ టీడీఆర్కి ఒక డోర్ నెంబర్తో ఇచ్చినటువంటి టీడీఆర్ని మళ్ళీ అమెండ్ చేస్తూ అమాంతంగా గజానికి 15,000 రూపాయలు పెరిగినటువంటి డోర్ నెంబర్ పెట్టి కొట్టేసిన టీడీఆర్ని అబియన్స్ లో పెట్టాలి. 200 కోట్ల రూపాయలు అక్రమ టీడీఆర్ని రద్దు చేయాలి, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ పెద్ద ఎత్తున కౌన్సిల్ సాక్షిగా పోరాడితే అప్పటి కమిషనర్ అబియన్స్ లో పెట్టడం జరిగింది ఇచ్చిన ఫిర్యాదు మేరకు. ఇప్పుడు ఇదే వ్యక్తి ఎవరైతే ఈ టీడీఆర్ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో శ్రీ సాయి కృష్ణారెడ్డి, ఈ సాయి కృష్ణారెడ్డి మళ్ళీ కొంతమంది కూటమిలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళి ఈ టీడీఆర్ని రిలీజ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున జీవీఎంసీ అధికారుల మీద ఒత్తిళ్లు తీసుకొచ్చి ఇప్పుడు ఎలాగైనా ఈ దొంగ టీడీఆర్ని, ఈ టీడీఆర్ వెనుక సాక్షాత్తు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే రవీంద్రనాథ్ రెడ్డి ఇద్దరు ఉన్నారని చెప్పి ఆ రోజు సాక్ష్యాలతో మేము చెప్పాం. వాళ్ళ బినామీ వ్యక్తి సాయి కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి దొడ్డిగారిలో టీడీఆర్ కొట్టేశారని చెప్పి అన్నాం. టీడీఆర్ అబియన్స్ లో పెట్టాం. ఈ టీడీఆర్ లో విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ కూటమి పెద్దల దగ్గరికి వెళ్ళి ఈ టీడీఆర్ బ్రోకర్ ఈ యొక్క టీడీఆర్ రిలీజ్ చేయమని చెప్పి జీవీఎంసీ అధికారుల మీద ఒత్తిళ్లు తీసుకొస్తా ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి అని చెప్పి చెప్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క ప్రైవేటు వ్యక్తి ఈ భూమిని వదిలేసి పక్కన భారీ భవనాల సముదాయం నిర్మాణాలు చేపడతా ఉన్నారు ఆల్రెడీ. మరి ఆ రోజు ఈ భూమిని ఎందుకు కాపాడుకోలేదు? ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈయనకి ఎందుకు గుర్తుకొచ్చింది? ఇప్పుడు దీని విలువ ఎంత ఉంటుందో తెలుసండి. ఈ టీడీఆర్ కనుక మంజూరు చేస్తే 25 కోట్ల రూపాయలు దాని టీడీఆర్ విలువ ఉంటుందండి. ఇంకొక విషయం, 4వ అంశం, 2005లో కూడా బీచ్ రోడ్ స్ట్రైట్నింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఋషికొండ గీతం కాలేజ్ దగ్గర బీచ్ రోడ్ స్ట్రైట్నింగ్ దానికి అప్పట్లో ఉడా వేసినటువంటి రోడ్డుకి 71 సెంట్లు భూమి కోల్పోయామని చెప్పి ఒక 6 ఆసాములు అప్పుడు దరఖాస్తు చేస్తున్నారు ఉడాకి. తర్వాత కోర్టుకు వెళ్ళారు, ప్రభుత్వానికి రాశారు, ఇవన్నీ చేశారు. ఉడా ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ కాంపన్సేషన్ కి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు వ్యవహారం చేసుకునేదానికి ఇప్పుడు తిరిగి మంగళగిరి దగ్గర నుంచి అంటే ఎవరైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కొంతమంది ఇంకా వైసీపీ నేతలకు తొత్తులుగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిఫారసులతో వీళ్ళు వెళ్తున్నటువంటి దారిలో వీళ్ళు జీవీఎంసీ దగ్గర టీడీఆర్లు ఇచ్చామని ఇప్పుడు ఒత్తిళ్లు తీసుకొస్తా ఉన్నారు. సర్వే నంబర్ 59/7 దాంట్లో 0.01 ఎక్స్టెంట్ శ్రీమతి ఏ శారద ఆమె 59/10A అలాగే 60/2Aలో 13 సెంట్లు, జిఎం జగన్నాథరాజు ఆయనదొక 7 సెంట్లు, శ్రీ పేరుచర్ల సరోజిని 60-3Bలో 13 సెంట్లు, ఎస్ఐ కరీం అండ్ ఎస్ఐ మజీద్ 59/8లో 0.02, ఇంద్రారాజు అనేటువంటి ఆసామి 0.35 సెంట్లు, అంటే మొత్తం 71 సెంట్లు అండి. యాక్చువల్ గా వీళ్ళకి గనక టీడీఆర్ క్లెయిమ్ చేయాలంటే 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీఆర్ చట్టం అనేది రాలేదు. 2007లో టీడీఆర్ చట్టం వచ్చింది. విఎంఆర్డీ వేసినటువంటి రోడ్డు నిర్మాణానికి జీవీఎంసీ దగ్గర నుంచి టీడీఆర్ ఇవ్వాలని చెప్పి ఇవాళ కూటమి నేతల దగ్గరికి వెళ్ళి వీళ్ళు చేస్తున్నటువంటి పైరవీలు ఏవైతే ఉన్నాయో ఈ టీడీఆర్ఏ కనుక ఇప్పుడు 4 రెట్లు కనుక ప్రజెంట్ ఇప్పుడు ఇచ్చినట్టయితే సుమారు 71 సెంట్లు కలిపి 3,436 గజాలు ఇంటూ 4 టైమ్స్ అంటే 13,744 గజాలు. దీని విలువ